హలో బిజీ పీపుల్, చామగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. చామగడ్డల్ని ముందుగా కడిగి ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక విజిల్ తీయాలి. తర్వాత ఇలా చేతితో చిదమగానే చామగడ్డ బయటికి వస్తుంది. ఇప్పుడు చామగడ్డలన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చామగడ్డ ముక్కలన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులోకి తగినంత కారం, పసుపు, ఉప్పు యాడ్ చేయాలి. ఇందులోకి మనం పోపు దినుసులు ముందుగా యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి మాడిపోతాయి ఇవి చామగడ్డ అంతా ఫ్రై అయ్యేసరికి. సో ఇప్పుడు ఒక 60% ఫ్రై అయ్యాక పక్కకు జరిపి ఆ ప్యాన్లోనే ఆయిల్ వేసి పోపు దినుసులు యాడ్ చేసి చిటపటలాడాక అవన్నిటిని ఈ ముక్కల్లోకి కలుపుకుంటే సరిపోతుంది. సో ఇదంతా యాడ్ చేశాక కూడా ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచి ఫ్రై చేస్తే కరకరలాడి చామగడ్డ ఫ్రై రెడీ. ఇది వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది, సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.